8, 9వ తారీఖు 2 రోజులు కూడా జరిగిన వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశం ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనటం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసే అవినీతి కుంభకోణాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే అక్రమ కేసులు కానివ్వండి, అన్నీ కూడా మా ప్లేనరీలో కూలంకషంగా మా నాయకులు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి సంబంధించి కూడా ఒక 18 తీర్మానాలు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్మానాలు కూడా మా పార్టీ సీనియర్ నాయకులు దాని మీద కూలంకషంగా చర్చలు జరపడం జరిగింది. అన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో కరువుతోటి రైతాంగం అల్లాడుతా ఉన్నారు, అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రజల సమస్యలని, రైతుల సమస్యలని ఎవరు కూడా తీర్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడిని ఎలా చూస్తా ఉన్నారనంటే, ఈ రాష్ట్రంలో రైతాంగం చంద్రబాబు యొక్క నైజం కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. పాము ఇష్టంగా కరిసిన దాని నోటి నిండా విషమే ఉంటుంది, పాము కాటుకైతే మందు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు విష కౌగులకి మందే లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ప్రజలందరూ కూడా గ్రహించారు. ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఈరోజు ఏ మూలకు పోయినా ఈ రాష్ట్రంలో చూస్తే వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కూడా భూ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతోటి ఈ రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. ప్రతి సమస్య కూడా, ప్రతి కుంభకోణంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ బాబు హస్తం ఉంది. వాళ్ళ సారథ్యంలోనే ఒక్కొక్క చోట కొంతమంది మంత్రులు పెట్టి చేయిస్తా ఉన్నారు. అవి వెలుగులోకి రాగానే దాని మీద ఏదో చర్య తీసుకున్నట్లుగా, ఇది నాకు సంబంధం లేదు, కింద వాళ్ళు ఎవరో చేశారు, ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే 3,70,000 కోట్ల అవినీతి జరిగింది. ఇల్లేదో మంత్రులు ఈరోజు ఈ బడ్జెటే 4 లక్షల కోట్లు లేదు, ఎట్లా జరుగుతుంది అనేది ఏదో లాజిక్ మాట్లాడినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాజధాని భూముల విషయం కానీ, విశాఖలో భూ కుంభకోణంలో కానీ, పోలవరం ప్రాజెక్టు ఎస్టిమేషన్లు పెంచి దాంట్లో కమిషన్లు తీసుకునే విషయం కానివ్వండి, అన్నిటిలో ఎక్కడైనా సరే పూర్తిగా అవినీతి చేస్తా ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో ఒక భరోసా ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 9 వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గాని, రైతాంగం గాని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే ఒక నమ్మకం. ఒక నమ్మకానికి ఒక మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఒక మాట ఇస్తే ఎక్కడ వెనక్కిపోని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 9 వాగ్దానాలు ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము 100కు 100 చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నిజాయితీతో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఎదవలు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద, పార్టీ సింబల్ మీద గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ఎంగిలి కూటి కోసం, ఎంగిలి మెతుకుల కోసం ఈరోజు పార్టీ మారి వాళ్లు ఇప్పుడు నోరెత్తి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, నీకు చేతనైతే ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు, ప్రజల దగ్గర పోదామని మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. దానికి చంద్రబాబు నాయుడు పలకడు, దానికి ముందుకు రాడు. ఒక్క నంద్యాల అసెంబ్లీ శాసనసభకి ఎలక్షన్ వస్తేనే అతను ఇష్టం వచ్చినట్టు కూడా అధికార దుర్వినియోగం చేసి పోలీసుల చేత రౌడీ షీట్లు తెరిపించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా
వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా నిన్న 2 రోజులు జరిగిన ప్లేనరీ సమావేశం భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. దానికి ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి కొంతమంది మంత్రులు పనిగట్టుకుని ప్రచారం చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యొక్క ప్రజలని, ఈ రాష్ట్రంలో రైతులను, ఈ రోజున మహిళలను ఆదుకోవడానికి అది వైఎస్ కుటుంబం వల్లే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయితీ గల ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో అమలు చేస్తాం. పార్టీలకు అతీతంగా, మా నాయకుడు చెప్పినట్టుగా వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి కార్యక్రమం వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులు, మంత్రులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు చేసే తప్పుడు కార్యక్రమాలు ఇక్కడైనా తెలుసుకొని ప్రజలకి కాస్త కూస్తో న్యాయం చేయాలని ఒక దృక్పథంతో పనిచేయాలి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు అనుకూలమైన మీడియాను అడ్డం పెట్టుకుని వాళ్ళు దుష్ప్రచారం చేయటం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది ప్రజలు గమనించట్లేదా అనుకోవట్లేదు, గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండే ప్రజలను కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా ముందుకు పోవడానికి రెడీగా ఉన్నాం. జరిగిన జాతీయ ప్లీనరీ సమావేశాల్లో వచ్చిన ప్రజానికాన్ని చూసి, విజయవంతమైన తీరును చూసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఈరోజు మొదటి రోజు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొనడమే దాదాపు 40,000 నుంచి 50,000 మంది వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్, అట్లానే అధికారులు కూడా ఈరోజు చెప్పడం ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహం ఈ రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక అభద్రతా భావం. నంద్యాల ఉప ఎన్నికల్లో నంద్యాల వెళ్లినప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసాం మనం. నేనేసిన సిమెంట్ రోడ్ల మీద మీరు నడవకూడదు, నేను ఇచ్చిన పెన్షన్లు మీరు తీసుకోకూడదు, మీరు తీసుకుంటే నాకే ఓటేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం. అదేవిధంగా ఎంత దిగజారిపోయారంటే రౌడీ షీటర్లకు కూడా మీ రౌడీ షీటర్లు ఎత్తేస్తాం, తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, గెలిపించండి అని చెప్పి స్వయంగా లోకేష్ గారు ఫోన్లో మాట్లాడటం. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావటం నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు నిద్ర పట్టని విషయం. అదేవిధంగా ఈరోజు నిన్న చెప్తూ ఉన్నారు అవినీతి డబ్బుతోటి ఈరోజు ప్లీనరీ నిర్వహించారని. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మీరు మహానాడు జరిపారు. విశాఖపట్నం భూ కుంభకోణంలో వచ్చిన డబ్బులతోటి జరిపారా మహానాడు? మేము మాట్లాడలేమా నోటికొచ్చినట్టు? కానీ అది సబబు కాదు, అది పద్ధతి కాదు, మర్యాద కాదు. రాజకీయం విలువలు పాటించాలి. మహానాడు జరిపారు, 36 వంటకాలు, మరి వేల మందికి ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడూ లేని విధంగా పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పర్మిషన్ తీసుకొని జరిపారు. ఈరోజు ఆ డబ్బులంతా విశాఖపట్నం కుంభకోణంలో వచ్చిన సమాధానం చెప్పగలరు మీరు? అదేవిధంగా ఈరోజు అవినీతికి సంబంధించి ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 3,75,000 కోట్లు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పి. నిజంగా విశాఖపట్నం కుంభకోణంలోనే దాదాపు 1,00,000 కోట్లు ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా రాజధానికి సంబంధించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రకృతి ఖనిజం, ఇసుక నుంచి మరి మట్టి నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇవన్నీ కూడా లెక్కలేస్తే ఒక సామాన్య లెక్కలు. ఈరోజు బడ్జెట్ తోటి ప్రమేయం లేదు. బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ 40,000 కోట్లు ఉండొచ్చు, 30,000 50,000 కోట్లు ఉండొచ్చు. కానీ ఖనిజ సంపద అంతా ఎక్కడికి పోయింది? ఎవరు దోచుకున్నారు ఇవాళ? దానికి లెక్కలు చెప్పరే? దానికి లెక్క ఏంటి మీరు?
కొన్ని లక్షల కోట్లు ఉంటుంది ఈరోజు కనీస సంపద. మట్టి అమ్ముకున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లు 300 కోట్లకి కొన్ని నియోజకవర్గాల్లో. ఇసుక అమ్ముకున్నారు. మద్యం షాపులు ఈరోజు మా నరసరావుపేట సత్తెనపల్లిలో ఒక్కొక్క మద్యం షాపులో 30 లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క మద్యం షాప్కి, ఒక్కొక్క వైన్ షాప్కి ఈరోజు పర్మిషన్ ఇవ్వాలంటే 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులన్నీ? అవినీతి కాదా ఇది? అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఒక నవరత్నాలు లాంటి 9 సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రకటించారు. నిజంగా రైతులకు ఇచ్చే 50,000 రూపాయలు కానీ, అట్లానే డ్వాక్రా రుణాలకు మాఫీ కానీ, పూర్తి మాఫీ, అదేవిధంగా పెన్షన్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో ఒక్క ఎన్టీ రామారావు గారికి ధైర్యం ఉంది ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పుకోవడంలో. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు ప్రకటన చేసి దానికి ఒక ప్రణాళిక ప్రకారం 3 అంచెలుగా దాన్ని చేస్తానని చెప్పి ఈరోజు ఆయన పేర్కొనటం. ఈరోజు నిజంగా మేము నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజలందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు. అట్లానే కొంతమంది మేధావులు చెప్తూ ఉన్నారు బ్రహ్మాండమైన పథకాలు ప్రకటించారండి ఇవాళని చెప్పి చాలా మంది మెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచన చేస్తే నిజంగా ఒక రాజన్న రాజ్యం, ఈరోజు ఒక రాజన్న రాజ్యం తీసుకురావాలనే తపనతోటి కేవలం మేము పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఏది జన్మభూమి కమిటీలని పేరు పెట్టి ప్రజల్ని మోసం చేసే విధంగా మేము ప్రకటించలేదు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మద్యపాన నిషేధం మీద నీ యొక్క స్టేట్మెంట్ ఏదో ఇచ్చి నీవు 5 సంవత్సరాల మద్యం పాలసీని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దశని దిశని నిర్దేశించే కార్యక్రమానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్లేనరీ సమావేశాలని గుంటూరు జిల్లాలో జరుపుకున్నటువంటి పరిస్థితులు, ప్లేనరీ సమావేశానికి సంబంధించి వీటిని జయప్రదం చేయడంలో సహకరించినటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ పరంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 2 సమావేశాల ద్వారా, 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల ద్వారా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని ఏ విధంగా అయితే చూశామో మరలా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న కాలంలో ఒక స్వర్ణ యుగాన్ని చూడబోతున్నామనే దానికి సంకేతంగా కానీ పునాదిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవ పథకాలు, ఏదైతే 9 పథకాల కార్యక్రమాన్ని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేయబోతుందనే విషయాన్ని చెప్పారో, ఇవాళ ఆ నవరత్నాల పేరుతో ప్రకటించినటువంటి పథకాల పట్ల ఇవాళ పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజానీకం కానీ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులకు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు అర్థవంతంగా జరిగాయి, చర్చలు జరిగాయి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలా, అబద్దాలతో ముందుకు సాగే విధంగా ఉండకూడదనే భావన చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో వస్తుందని 1000 కళ్లతో ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్లీనరీ సమావేశాలు జరిగితే ఎందుకు ఉలికిపాటు పడుతున్నారని అడుగుతా ఉన్నా. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకు కానీ, గల్లీ స్థాయి లీడర్లకు కానీ ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్నికల్లో రేపో మాపో లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారే పరిస్థితిలా
2 సంవత్సరాల పాటు అధికారంలో మీరుంటారని తెలిసినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరుని ఆయన ప్రసంగాన్ని విన్న తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ నాయకులకే నమ్మకం లేకుండా పోయింది. తెలుగుదేశం నాయకులకి, శాసనసభ్యులకి, మంత్రులకి. ముఖ్యమంత్రి గారు వెనకుండి వాళ్ళ చేత మాట్లాడిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడమని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా అని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడే మాటల్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకేదైనా ఇబ్బందులుంటేనో, మీకు మేము చెప్పినట్లు మీరు నమ్మలేనటువంటి పరిస్థితులుంటేనో రెడీగా మా పార్టీ నాయకులు ఇప్పటికే ఏ ఇష్యూ పైన కానీ 3 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పైన ఏ అంశం పైన కూడా బహిరంగంగా మీతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో ఇప్పటికే చెప్పాను. కాబట్టి మీకు దయచేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మాట్లాడినటువంటి మాటలు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో మీకు అసత్యాలుగా ఏదైనా కనిపిస్తే బహిరంగ విచారణకి రమ్మని, బహిరంగ చర్చకి రమ్మని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతే తప్ప ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల్ని మభ్యపెట్టడం కొత్త కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాలుగా ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు తీసుకుంటారు. అబద్దాలతో కూడినటువంటి ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తా ఉంటారు. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని గ్రహించిన తర్వాతే ఇవాళ మాకుమ్ముడిగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము కూడా మీరేదో మీరు మాట్లాడే మాటల్ని మేము పరిగణలో తీసుకోవాలని భావించట్లా. మా కార్యక్రమం ఊరు వాడకి ప్రతి చోట కూడా వెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. తమ్ముళ్ళకి, చెల్లెలకి అన్నస్తున్నాడనే కార్యక్రమం ద్వారా ఎవరైతే యువత ఉందో, ఎవరైతే అక్క తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇవాళ గ్రామాదిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశాల సారాంశాన్ని మేము ప్రజల మధ్యకు వెళ్లాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని కుళ్ళబడిచే కార్యక్రమాన్ని ప్రజల ద్వారానే తీసుకోవాలే ఉద్దేశంతోనే మా ప్లేనరీ సమావేశం ముందుకు సాగిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశాలు నిర్వహించుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ సమావేశం మాట్లాడినటువంటి మరుక్షణమే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాల తడుకునే పద్దతిలో ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. ఈరోజు మంత్రులు చెప్పారు, శాసనసభ్యులు చెప్పారు, వివిధ చోట్ల పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి అవినీతి సొమ్ముతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు నిర్వహించారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. నేను ఒకటైతే సూటిగా ప్రశ్నిస్తా ఉన్న పత్రికా సోదరుల ద్వారా, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో మినీ మహానాడు పెట్టుకుంటే ఆ నియోజకవర్గంలో ఇసుకల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో, మట్టి ద్వారా వచ్చినటువంటి డబ్బుతో, మద్యం దుకాణాల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో మినీ మహానాడులు జరుపుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితి. చిట్ట చివరకు జాతీయ మహానాడు విశాఖపట్నంలో పెడితే విశాఖపట్నం భూముల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ధనిక వర్గాల పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తక్కువ సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మహానాడు కార్యక్రమాలకి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ కార్యక్రమాన్ని చూస్తా ఉంటే సాదాసీదాగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని కార్యకర్త గాని సాదాసీదాగా బస్సుల్లో ఆటోల్లో టూ వీలర్ల మీద వచ్చినటువంటి పరిస్థితి. కానీ మహానాడు కార్యక్రమాలు చూస్తే ఏసీ హాలుల్లో 5 స్టార్ హోటల్లో 4 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేసుకుని సుమారు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి కూడా వివిధ వంటల సామాగ్రి తెప్పించి అంగరంగ వైభవంగా 150 రకాల వంటలు తయారు చేసినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు చెబుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్ముతో ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది, మేము చాలా నీతిమంతులం, మేము చాలా సచ్చీలులం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము కాకినాడ నుంచి కాజాలు తెప్పించలా, చీరాల నుంచి చీకులు తెప్పించలా, బాపట్ల నుంచి బాదుషాలు తెప్పించలా, సామాన్య మధ్యతరగతి కుటుంబం తినేటువంటి తిండి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మేము చేసుకున్నాం. దళితుడు, బలహీన వర్గాల వాళ్ళు తినేటువంటి తిండి మేము ప్లీనరీ సమావేశాల్లో పెట్టాము తప్పితే మీ అవినీతి సొమ్ముతో 150 రకాలు 140 రకాలు మేము వంటలు మేము తయారు చేయించేటువంటి పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లేదు. మేము పేదల పార్టీ, దళితుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ మాదిరిగానే మా ప్లీనరీ సమావేశాలు జరిగినాయి అని చెప్పి చెబుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 9 హామీలు చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెమటలు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్క గ్రామాల్లోకి వెళ్లండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అన్నొస్తున్నాడు అని చెప్పేసి చిన్నవాళ్లకేమన్నా అన్నా, పెద్దవాళ్లకేమన్నా బిడ్డ, తాతలకి తాతమ్మలకైతేనేమన్నా మనడు వస్తున్నాడు అని చెప్పే విధంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. మేము ఒకటైతే స్పష్టంగా చెప్పాం, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరుక్షణమే ఈ యొక్క ప్రతి ఒక్క పథకాన్ని అన్ని వర్గాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా జన్మభూమి కమిటీలని, చెత్త కమిటీలు అనేది కూడా లేకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మేము పయనింపజేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు అలా చెప్పలా. కాన్ఫరెన్స్ లో, అధికారుల యొక్క కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితేనే చేయండి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు అధికార పార్టీలో ఉంది. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న బాటలో, రాజన్న చేసినటువంటి విధంగా ఈ యొక్క పథకాల్ని ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి బేషరతుగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి చెబుతూ, ఇకనైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుద్ధి తెచ్చుకొని పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయపడుతుంది తప్పితే మీరు నిరంకుశంగా ఈ విధంగా చేస్తే ప్రజల తరపున పోరాటం చేస్తాం, తప్పకుండా ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం. నిన్న చూసిన ప్లీనరీ సమావేశాలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎట్లా బ్లాక్ అయిపోయిందంటే ఏంట్రా భగవంతుడా అని చెప్పేసి ఆ నెత్తి మీద బండపడినట్టు అయిపోయిందన్నమాట పరిస్థితి. ఎందుకంటే ఇంత స్పందన ఏంటి, ఈ విధంగా జనం రావడం ఏంటి, మా పని అయిపోయినట్ట అని చెప్పేసి వాళ్లకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకొస్తున్నారు. అరే 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 జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ రాష్ట్ర ప్రజలు ఆనందిస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా, ఏ పనులు చూసినా ఇది పరిపాలన అంటే పరిపాలనకి అంశాలు ఇవి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మహానుభావులు టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు. మాటలైతే చెప్పారు, వాగ్దానాలు అయితే చేశారు. వాగ్దానాలకే పరిమితం తప్ప ఇంకా వేరే పని లేదు. ఎంతసేపటికి కోట్ల రూపాయలు దంచుకుని జేబుల్లో పెట్టుకుని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి వాళ్ళ ప్రయత్నం అన్నమాట. ఒక ముస్లమ్మ చెప్పింది, టీడీపీ నాయకులు ఓటుకి 10,000 ఇచ్చినా కూడా మేము ఓటు వేయము, రేపు రాబోయే కాలంలో
వైఎస్ రాజశేఖర ఆశయాలు నెరవేర్చడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తాం అని చెప్పేసి చెప్తుంది అనమాట. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఎటు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు తప్ప ఇంకా వేరే మాటే లేదు. అమ్మా నేను చెప్పాను, అమ్మా చంద్రబాబు ఓటు అంటే అమ్మా ఆ మానవుడు ఓటు మాత్రమేను, నా కొంప ముంచాడు, మమ్మల్ని ఎవరిని కూడా ఆయన దగ్గరని చెప్పానమాట. అందుకనే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అసలు నిజంగా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా నిజంగా ఈ రోజు చెప్పిన మాటలకి వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మనిషికి ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇచ్చే మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ ప్లీనరీ సమావేశాలకి వాళ్ళు ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక మంత్రి ఇట్లా మాట్లాడతాడు, ఒక మంత్రి అట్లా మాట్లాడతాడు అంటే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అయినా కూడా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర ఆశయాల్ని నెరవేర్చడానికి ముందుకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి సెలవు తీసుకుని పక్కన ఉండండియా. ఇప్పుడు మేము పరిపాలిస్తాం. ఆ పరిపాలన 5 సంవత్సరాలు కాదు 35 సంవత్సరాల పరిపాలన అన్నమాట. మీ అందరు చూశారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు టీడీపీ నాయకులు కూడా టీవీ ముందు ఏం జరుగుతుందని చూశారు. చూస్తే వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అన్నమాట. యువ నాయకుడు, మా అధినేత, జాతీయ పార్టీ నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 8, 9 తారీఖులు 2 రోజులు కూడా ప్లీనరీ సమావేశం జరిపి అర్థవంతంగా ప్రతి ఇష్యూను కూడా ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, ప్రజలకు ఏమి అవసరం ఉంది, ఎలా చేయాలన్న ఆలోచనతోటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలే కాకుండా జిల్లాల వారీగా ఆ సమస్యలను కూడా ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని అందరూ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. దానిని ప్రత్యేకించి ఈ 2 రోజుల సమావేశం అంటే విద్య, వ్యవసాయదారుడు, ఆరోగ్యం, మహిళలు, ప్రజల సమస్యలు. ఎందుకంటే ఆయన గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవటం, రుణమాఫీ చేయటం, విద్యార్థులు బాగా చదువుకొని మేధావులైతే రాష్ట్రానికి, దేశానికి బాగుపడాలా, వారి వల్ల సంపాదన రావాలి అని, ఎవరైతే ఆరోగ్యంగా ఉంటే తద్వారా కార్యక్రమాలు చేసుకుని పనుల్లో పార్టిసిపేట్ చేసి ఉపాధి కోల్పోకుండా ఉండే అవకాశం ఉండాలని, ప్రత్యేకంగా మహిళలకి ఆత్మగౌరవాన్ని ఇచ్చి వారి నాన్నకళ్ళ కళల్ని సాకారం చేయాలని 25 లక్షలు ఇల్లు ఇవ్వాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి తేడా ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం, రాజన్న పాలన, జగనన్న పాలన కేవలం ఏదైతే చెప్పారో అది చేసే పరిపాలన చేయడానికే వాళ్ళు ముందుంటారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం నాయకులు అవినీతిలో కూరుకుపోయి 3,70,000 కోట్ల రూపాయలు పబ్లిక్ లో మేము చెప్పగలిగే సత్తా ఉన్నటువంటి పద్ధతి 3,70,000 కోట్ల రూపాయలు. అంతకంటే మించి మా శ్రీనివాసరావు చెప్పినట్టుగా చిట్ట చివరికి ఎర్ర చందనం అమ్ముకున్నటువంటి దొంగ నాయకులు, దొంగల యొక్క పార్టీ సొంత వాళ్ల హెరిటేజ్ ద్వారా పంపించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాటలకి చేతలకి పొంతం లేదు. కేవలం దొంగతనం చేసి దొంగని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనకి చమరగీతం పాడాలని, మహిళలు ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేసే అవకాశాన్ని చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో స్త్రీలందరూ కూడా క్షేమంగా, ధైర్యంగా ఉండాలి. అందుకని 3 దఫాలుగా మద్యాన్ని నియంత్రించాలని ఆలోచన చేస్తున్నటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నవరత్నాల లాంటి 9 కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు. 18 తీర్మానాలు ఆమోదించాం. ఇవన్నీ ప్రజా సంక్షేమం కోసం జరిగిన కార్యక్రమాలు. ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలు క్షుణ్ణంగా విద్యార్థులకి, మహిళలకి, రైతులకి, అందరికీ కూడా ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభుత్వం. పోయిన తప్ప మేము మా అబద్ధం ఆడలేదు. ఆ రోజు మాకు తెలుసు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, చేయలేమన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 33 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే రైతుల పంట గిట్టుబాటు ధర ఇచ్చి ఎగుమతులు ప్రోత్సహిస్తే డబ్బు వస్తుంది, తద్వారా రుణమాఫీ చేయొచ్చనే నమ్మకం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఈరోజు మాటిచ్చాం. యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటిచ్చిన పద్ధతికి మా నాయకులందరం కూడా అవసరం వస్తే కష్టపడి దేశాన్ని అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేసే భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమాయత్తమవుతాం. దయంతో ప్రజలందరూ గమనించండి. అబద్దాల కోరు పార్టీ, ఎర్రచందనం అమ్ముకునే పార్టీ,
దోపిడీ పార్టీని ఇంటికి పంపి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే ప్లీనరీ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక ప్లీనరీ సమావేశం ఊహించిన దానికంటే బాగా జరగటం వల్ల తెలుగుదేశం నాయకులు 2 సంవత్సరాల దాకా ఉంటామని నమ్మకం లేదు వాళ్ళకి. ఇప్పుడే భయం పట్టుకుంది, ఎప్పుడు ప్రజలు ఇంటికి పంపిస్తారా, ఏదో అబద్దం చెప్పి వచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం, సంక్షేమం ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటే మేము తప్పనిసరిగా ఓడిపోయే పరిస్థితులు చెబుతున్నారు. నంద్యాల సీట్లో కూడా ఆ సీటు మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కనుక ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా సీటు మీద పోటీ పెట్టకుండా ఉండాల్సిన అగత్యం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి. కానీ మా సీట్లో గెలిచి మాకు రిజైన్ చేయకుండా పోతే అతను ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతను. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా మా పార్టీలో రిజైన్ చేయకుండా మా నాయకుడు ముద్ర పైన, మా నాయకుడు ఫోటో మీద గెలిచాడు కాబట్టి పోటీని పెట్టొద్దని, ఒకవేళ పెట్టిన నంద్యాల సీట్లో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వడం కోసం మేమందరం కూడా ప్రతి జిల్లా నుంచి అక్కడికి వెళ్తాం, గెలిపిస్తామని కూడా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను.